ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? ఇంట్లో ఎవరు లేరా? అయ్ డాడీ వచ్చాడే. ఉండు, పాప మలిసిపోయినట్టున్నాడు, వాటర్ను తెచ్చిద్దాం. డాడీ మంచినీళ్ళు తీసుకో. థ్యాంక్ యూ ఛాయా. హలో స్మైలీ. హాయ్ నానా. డాడీ నువ్వేమనుకోనంటే ఒకటి అడుగుతా. అడుగురా. డ్రెస్సెస్ కొనిస్తావా డాడీ? డ్రెస్సెస్సా? సర్లే నాన్న, కొనిస్తాలే. థ్యాంక్ యూ సో మచ్ డాడీ అండ్ లవ్ యూ సో మచ్. 2 minutesలో రెడీ చేసేస్తానే. సరే రెడీగా. ఏంటి రెడీ? నీ పెద్ద కుర్తుకే నా చిన్న కుర్తుకు లేవా? నీ కూడా లే చిట్టి తల్లి. మా మంచి రెడీ. అట్లా జరిగింది. ఏ ఛాయా, మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? మా అమ్మ నాకు ఎంతో ప్రేమగా తినిపించేది. వద్దన్నా కూడా అస్సలు వినేది కాదు. కొసరి కొసరి తినిపించేది. పడుకునే ముందు లాలిపాట కూడా పాడేది. ఆ పాట వింటూ నేను అలా నిద్రపోయేదాన్ని. ఇంకా నేను పన్నాననుకో, నాకంటే ఎక్కువగా అమ్మే బాధపడేది. తన కళ్ళల్లో ప్రేమ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మరి మీ అమ్మ? మా అమ్మనా? మా ఆకలిస్తే అన్నం పెడుతురా. నేను 2 గంటలు కష్టపడి చేస్తే నువ్వు తినేవా? పెట్టుకొని మా ఇద్దరు రావట్లేదు, జోలపాట పాడు. మా డే ఇంట పని చేసి అలసిపోయినాను. నువ్వే మధ్యలో పడుకే. ఈ మమ్మీ ఎప్పుడు ఇంతే. అబ్బా మమ్మీ చచ్చాను. ఏంటి కళ్ళు ఏమన్నా ఎత్తి పెట్టుకున్నావా? తినోసి నడిచే రాదా? మా అమ్మకి నేనంటే ప్రాణమే. శిష్యు, ఏంటి రేపు తేడా ఉంది? ఈ ఇంట్లో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారంటే అది నువ్వే శిష్యు. నీకంటే ఎవరు మంచోళ్ళు లేరు. నువ్వు నా బంగారు తల్లివే. ఆ ఛాయ ఉంది చూడు, అది వేస్ట్ది. ఇంకా డాడీ అంటావా? అసలే ఉండడు ఇంట్లో. ఎంతైనా నువ్వేనే నాకు ఇష్టమైన కూతురువి. మన చూస్తే ఛాయ బంగారు తల్లి అనింది, ఈరోజు చూస్తే నేను బంగారు తల్లి అంటుంది. ఏంది శిష్యు ఏదో అంటున్నా? ఏం నీళ్ళ మమ్మీ, నువ్వు నా మీద తెగ ప్రేమ చూపిస్తాను. ఏ ఊరుకో ఉండు శిష్యు, నువ్వు నా కూతురువి. నేను ఎప్పుడు నీ మీద ప్రేమనే చూపించినాను. అవునవును నిజమే. పొద్దున్న చాక్లెట్ అయితే ఎంత ప్రేమ చూపించిందో. శిష్యు, ఇందాక తిరువాత వేస్తుంటే కరివేపాకు కోసం ఫ్రిడ్జ్ అంతా వెతికానే, చూస్తే అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఒక 5 రూపాయలు ఇస్తాను, షాప్ కెళ్ళి కరివేపాకు తీసుకొస్తావా? అనుకున్నా నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెట్టావని. లే శిష్యు, నాకు నిజంగానే నువ్వంటే చాలా ఇష్టం. అయితే తిరువాత లేని పప్పు తినండి. అమ్మ కరివేపాకు లేకపోతే ఏమంటుంది? తీసుకొస్తా. అక్క ఇంట్లో ఉంటే పిచ్చెక్కేలాగే ఉంది. మమ్మీ నడితే ఎక్కడికైనా బయటికి వెళ్దాం పదా. అవును శిష్యు, వెళ్దాం పదా. మమ్మీ ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది, బయటకి వెళ్ళి పానీపూరి తినేసి వద్దాందా. బయటికా? ఇప్పుడు వద్దులే నాన్న, వెళ్ళండి ప్లీజ్. మమ్మీ మా అమ్మ కదూ. అబ్బా ప్లీజ్ శిష్యు, విసిగించొద్దు, నాకు బొజ్జ నొప్పిస్తాంది. అయ్యో అవునా? సర్లే రా మమ్మీ, హాస్పిటల్ కైనా వెళ్దాము. ఎందుకు అంతగా విసిగిస్తాను? నాకు పొట్ట నొప్పిస్తుంది. హాస్పిటల్కే కదా, రేపు వెళ్దాంలే పోండి. నా కడుపు నొప్పిస్తుంటే హాస్పిటల్కి. అయినా ఇప్పుడు మనం ఏమన్నామే, బయటకు వెళ్దామన్నాం. కానీ మమ్మీ ఏం చెప్పింది? కడుపు నొప్పిస్తానని చెప్పింది. అందుకని మనం ఏమన్నాం? హాస్పిటల్కి వెళ్దాం రా మమ్మీ అన్నాం. మమ్మీ ఏం చెప్పింది? ఇవాళ వద్దు రేపు వెళ్దాంలే అంటుంది. అయినా నాకు డౌట్, కడుపు నొప్పి ఇవాళైతే రేపెళ్ళి ఏం చేస్తుంది? నువ్వు చెప్పితే కరెక్టేవే. మమ్మీలంతా ఎంతేమో. అబ్బబ్బబ్బా, ఈ పిల్లలకి వాళ్ళ డాడీ అడిగినటువంటి గురించి బాగా గారాబం చేస్తున్నారు. కనీసం నేనైనా స్ట్రిక్ట్ గా ఉండాలా, అప్పుడు కంట్రోల్ అవుతారు. అవును, ఇంతకు వీళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బా ఉండు, వెళ్ళి చూద్దాం ఎక్కడున్నారు. శిశు, ఇవాళ మా ఫ్రెండ్ డ్రెస్ వేసుకొచ్చింది, అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నీకేం కావాలో చెప్పే. కొంపదీసి నీకు కూడా అలాంటి డ్రెస్ కావాలా ఏంటి? అబ్బా నా బంగారు చెల్లి, ఈ అక్కడ ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. నువ్వేమనుకుంటున్నావు? మమ్మీ కొనిస్తాననుకుంటానవా? అంత సీన్ లేదు. డ్రెస్ కాదు కదా, దానికునే దారం పోగు కూడా కొనిదు. అవునా? ఇప్పుడు చూడు మమ్మీ ఎలా కొనియేదో నేను చూస్తా. ఏంటి మమ్మీ వస్తున్నట్టుంది. హలో, ఎందుకు ఏడుస్తున్నావే? ఏంటి మీ మమ్మీ డ్రెస్ కొనియలేదనా? అదే మీ మమ్మీ ప్లేస్ లో మా మమ్మీ ఉంటే నేను అడిగేది ఆలస్యం, వెంటనే కొనిచ్చేది. అయ్యో, నా గురించి ఛాయ ఎంత గొప్పగా ఆలోచిస్తోందో. ఉండు ఛాయ, డ్రెస్ తీసుకుందిరామా? సరేమా. శిశు చూడే, ఎలా అక్క? హౌ? ఇలాంటి దాంట్లో మనం ఎక్స్పర్ట్లే. అక్క మమ్మీ చూడే. మమ్మీ మనం ఎక్కడికైనా వెళ్తున్నామా? లేదే.
ఏమింటుంది మమ్మీ అంత బాగా రెడీ అయింది? ఏమోలే, పట్టు మనం వాడదాం. A few moments later. శ్రీ, ఎక్కడికైనా వెళ్తున్నావా? భలే రెడీ అయినావు. లేదే. మరి ఇంత కాస్ట్లీ శారీ కట్టుకొని రెడీ అయినావు? ఓ ఇదా, మీరే కదా నిన్న శారీ కొనిస్తారంటే ఇంట్లో ఉన్నవన్నీ కట్టుకో అన్నారు, అందుకే కట్టుకున్నా. బాందా? బాగుంది, కానీ ఇంత మంచి చీర కట్టుకొని నువ్వు ఇల్లు చూస్తా అంటే మొదటిసారి చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలా? చీర తీసిస్తాను, కానీ ఇంకోసారి చీర కట్టుకొని ఇల్లు తుడుసద్దే. నైట్ వేసుకొని ఇల్లు తుడుసు. చూడు కుర్చీలన్నీ ఎలా నానిపోయినాయో, ఎంత గలీజ్ అయినాయో చూడు. సరే రా, చీర తీసిస్తాను. సరే పదండి. అట్లుంటే మనతోని రండి. శిష్యు ఛాయ, పొద్దు నుంచి చూస్తున్నానే. అవి వీక్తారు, ఇవి వీక్తారు, అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, మధ్యలో టీవీ చూసారు, గొడవ కూడా పన్నారు. ఇవన్నీ చేశారు గాని పొద్దు నుంచి ఒక్కసారన్నా చదువుకుందాం అనుకున్నారానే? ఏంటి మమ్మీ హాలిడే రోజు కూడా చదువుకోమని చెప్తావు? అబ్బో, మాకు ఫ్రీడమే లేదా? అయినా పేరెంట్స్ అందరూ చదువుకోమని అంటారు, ఎందుకు? ఎందుకంటే చదువుకోకపోతే సంక నాకిపోతారని. చిచ్చి, సంగనొక్తారా? యాక్. సంక నాకిపోతారంటే అది సామెతే, ఏదో ఫ్లోలో వచ్చిందే. అవునా? చదువు చదువు అంటారు, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా ఏంటి? చదువు అన్నది ఉద్యోగం కోసమే కాదు ఛాయ. జీవితంలో పైకి ఎదగాలన్నా, మంచి చెడులు తెలుసుకోవాలన్నా, ఎదుటి వారితో గౌరవంగా నడుచుకోవాలన్నా చదువు చాలా అవసరం. అంతేకాదు మన సత్ప్రవర్తనతో మెలగాలన్నా, సమాజంలో మంచిగా నడవాలన్నా, మనకు ఎదుటివారు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా మనకు చదువు ఎంతో అవసరం. చదువు గురించి చాలా గొప్పగా చెప్పావు మమ్మీ. ఇప్పటి నుంచి మేము ఇంకా బాగా చదువుకుంటాం. ఏంటో ఈ హోంవర్క్ టాలీ రాయాలంటే చాలా కష్టంగా ఉంది. నెలకు ఒకసారి వచ్చింటే భలే ఉండు. అవును, నువ్వు చెప్పేది నిజమే శిశు. రోజు తినాలంటే కష్టంగా ఉంటుంది, అది నెలకోసారి తిన్నామనుకో బాగుండేది కదూ. ఈ మమ్మీ ఒకటి అడ్డపై కింద దగ్గరికి వస్తుంది. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినావా? దెంగమొహంది, వేరేడంతుంది, నా మీద కౌంటర్లు వేస్తుందా? మా పిల్లల బాధను ఎవ్వరు అర్థం చేసుకోలేరు. ఇదిగో నీతో వాదించడం నా వల్ల కాదు గాని నాకు ఆకలేస్తోంది. త్వరగా రాసేస్తే భోంచేద్దాం. ఏంటి అయిపోయిందా? ఆహా లేదే. అయ్యయ్యో, స్పెల్లింగ్ రావట్లేదు. దాని అర్థం ఇల్లు ఖాళీగానే ఉంది కదా. ఏ ఛాయా, నీకు ఆఫీస్ స్పెల్లింగ్ వచ్చా? నీకు రాదా? ఇదేం చెప్పు, నీకు రాదు కదా? నాకెందుకు రాదు? COFFE. దొంగదానా. వెళ్ళేది బాగా చదువుకుంటున్నావు, ఇలానే బాగా చదువుకోయి. ఇంకోటి ఏమైనా డౌట్ ఇస్తే నన్ను అడిగే. ఎవరప్ప కాల్ చేస్తున్నాడు? మదన్ అంకుల్. డాడీ మదన్ అంకుల్ కాల్ చేశారు. ఇటీవు చెప్పురా మదన్. ఏంటి ఇంటికి రావాలనా? ఫ్యామిలీతోనా? సరే వస్తాను లేరా. విద్య తొందరగా రెడీగా మదన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. శిశు ఛాయ మీరు కూడా. సరే రెడీ. సర్లే రెడీ, మేము బయట ఉంటాం. సరే పోండి. వెళ్దామా? ఓకే శ్రీ, కానీ ఫ్రెండ్ ఇంటికి కదా వెళ్ళేది, సరి కట్టుకొని రావచ్చు కదా. ఇది కూడా బాగుంది కదండి, వెళ్దాం పదా. లేదు శ్రీ, నా కోసం. మీరెప్పుడు ఇంతే. వెళ్దామా? ఓ రెడీ అయిపోయినావా? వెళ్దాంపా. ఏమైంది? ఎక్కడికి వెళ్ళేది? నన్నేమో రెడీ కమ్మన్నావు, నువ్వేం ఇలానే వస్తావా? నువ్వు వెళ్ళి ఫార్మల్ షర్ట్ వేసుకురాపో పో. అమ్మా, నన్ను మార్చుకోమని చెప్పి తను మాత్రం స్టైల్గా వస్తే సరిపోతుందా? అందుకని ఫార్మల్ డ్రెస్ వేసుకోమని చెప్పిన. అట్లుంటది మనతోనే. వెళ్దాం పదండి. ఇది కాదా పర్ఫెక్ట్ అంటే?